అందరికంటే ముందుగా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. ఈ యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యాప్ ద్వారా మనం మంత్లీ 5000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్, ఎడ్డి న్యూస్ ఎపిసోడ్ 3కి మీ అందరికీ స్వాగతం. ఏపీ మరియు తెలంగాణలో ఈ రోజు ఎడ్యుకేషన్ పర్పస్ అప్డేట్స్ అనేవి మీకు ఈ యొక్క వీడియోలో అందించే ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్ అప్డేట్ వచ్చేటప్పటికి తెలంగాణలో ఎంసెట్ ఫలితాలు అనేవి మనకు ఈ నెల 19 అయితే రిలీజ్ అవబోతున్నాయి. యాక్చువల్గా ఈ రోజు మనకు రిలీజ్ చేయాల్సి అయితే ఉంది. అయితే మనకు మంత్రి కళ్యాణ్ శ్రీహర్ గారు అయితే మనకు అందుబాటులో అయితే లేరు. సో అతనికి ఉన్న సమయాన్ని బట్టి సమయానుకూలంగా టుమారో మనకు రిలీజ్ చేస్తారంట. ఓకేనా. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేటప్పటికి తెలంగాణలో టీజీటీ సైన్స్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అనేది ఈ నెల 22 మనకు నిర్వహించినట్లు టీఎస్పీఎస్సీ మనకు ఒక ప్రకటన తెలిపింది. ఉదయం 10 నుంచి 12:30 గంటల వరకు 1:2 నిష్పత్తిలో మనకు ప్రగతి భవన్లో వెరిఫికేషన్ అయితే ఉంటుందంట. అఫీషియల్ వెబ్సైట్ లో మీరు అప్డేట్స్ అయితే చూడొచ్చు. ఓకేనా. సో ఈ యొక్క పోస్ట్ సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ నుంచి DSET 2018 ఎగ్జామ్ సంబంధించి ఉదయం గణిత విభాగం, మధ్యాహ్నం సాంఘిక శాస్త్రం విభాగాలకు ఎస్టర్డే మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 34,340 మంది అయితే హాజరవడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. మనకు ఉదయం అయితే 10 నుంచి 12:30 గంటల వరకు కండక్ట్ చేస్తున్నారు. మధ్యాహ్నం అయితే 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అభ్యర్థులు ఎవరైనా సరే ఈ యొక్క ఎగ్జామ్ కి గంట ముందుగానే చేరుకోవాలి. ఖచ్చితంగా మనకు హాల్ టికెట్ గా ఉండాలి. అంతేకాకుండా ఏదో ఒక ప్రూఫ్ అనేది ఉండాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ మనకు తెలంగాణ నుంచి ఓఈసెట్ దరఖాస్తులకు రేపు ఆఖరి సమయం ఉంది. ఓఈసెట్ 2018 దరఖాస్తు స్వీకరణ గడువు అనేది శనివారంతో ముగియనుంది. ఇప్పటి వరకు అయితే 45,000 మంది అయితే దరఖాస్తు చేసుకున్నారు. ₹200 అపరాధ రుసుముతో మనకు మే 26 వరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 1 నుంచి హాల్ టికెట్ అందుబాటులో ఉంటాయి. జూన్ 4 నుంచి 13 వరకు కూడా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారంట. ఓకేనా. నెక్స్ట్ అప్డేట్ అనేది మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ నెల 24 నుంచి పీసెట్ ప్రవేశ పరీక్ష అయితే జరగబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలల్లో బీపీఈడి, యూజీడీపీఈడి కోర్సుల ప్రవేశానికి ఏపీ పీసెట్ ప్రవేశ పరీక్షలు అనేవి మనకు ఈ నెల 24 నుంచి ప్రారంభమవుతాయని చెప్పి మనకు అప్డేట్ అయితే వచ్చింది. అభ్యర్థులు 19 నుంచి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మనకు హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకుని 24 నుంచి అయితే ఎగ్జామ్స్ అయితే రాయాల్సి అయితే ఉంటుందిగా మనకు అప్డేట్ అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేటప్పటికి ఈ నెల 22 నుంచి మనకు తపాలా ఉద్యోగుల సమ్మె అయితే మనకు నిర్వహించబోతున్నారు దేశవ్యాప్తంగా. సో జీడీఎస్ వేకెన్సీస్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు పరిశీలించినట్లయితే 7th పే కమిషన్ యొక్క ప్రయోజనాలు అనేవి ఈ యొక్క జీడీఎస్ పోస్టులో ఉన్న వారికి అయితే వర్తింపజేయలేదు. అందువల్ల మనకు కమిటీ ఏర్పాటు చేసి కాలయాపన చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి చాలా విమర్శలు అయితే రావడం జరిగింది. సో ఈ యొక్క 7th పే కమిషన్ తాలూకు ప్రయోజనాలు అనేవి ఈ యొక్క జీడీఎస్ వేకెన్సీస్ ఉన్న వారికి కూడా మనకు కల్పించాలని చెప్పి ఒక సమ్మె అయితే చేస్తున్నారు. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేటప్పటికి డిఎస్సి 1998 అభ్యర్థులు కూడా తక్షణమే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి డిఎస్సి క్వాలిఫైడ్ అసోసియేషన్ అయితే మనకు డిమాండ్ అయితే చేస్తూ ఉంది. సో వీరు చాలా రోజుల నుంచి మనకు పోరాడుతూనే ఉన్నారు. సో వీరి యొక్క పోరాటం అనేది ఫలించాలని ఆశిస్తున్నాం. సో ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇన్ఫర్మేషన్ పొందుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.